తతో అనురక్తై పశుపై పరిశ్రితో రాజన్ స్వగోష్టం సబలో అవ్రజద్ధరి తదా విధాన్యస్య కృతాని గోపికా గాయంత్యయూర్ముదితా ఉర్ధిస్పృశః. అనురక్తులకు గోపబాలులతోనూ బలరామునితోనూ పరివృత్తుడై శ్రీకృష్ణుడు పిదప గోవులను మేపిడి స్థానమునకు వెడలెను. గోపికలు తమ హృదయములను లోతుగా స్పృశించినట్టి శ్రీకృష్ణుని యొక్క గోవర్ధనోద్ధరణాది మహిమాన్విత కార్యములను గురించి ఆనందముగా పాడుకొనుచు ఇండ్లకు చేరిరి. మన యొక్క పరంపరలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అని చెప్పి వారు ఒక విషయాన్ని ధ్రువపరుస్తారు. ఏంటది అంటే, మనందరం కూడా ఈ యొక్క భౌతిక జగత్తులో భవరోగానికి బాధితులమై ఉన్నాం. భవరోగం అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో జీవుడిని బంధించేటువంటి రోగం అన్నమాట. ఆ భవరోగ లక్షణాలు ఏంటి అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము. ఈ గుణాలతో జీవుడు చైతన్యం నిండి ఉండడం, జీవుని యొక్క చైతన్యం నిండి ఉండడం. గుణ అంటే తాళ్ళు, తాళ్లతోటి జీవుడు బంధింపబడ్డాడు. ఈ గుణాల నుంచి విముక్తి పొందాలా అంటే ఒక ఔషధం ఉంది. ఏమిటి ఆ ఔషధం అంటే కృష్ణ కథామృత శ్రవణం. కృష్ణుని యొక్క లీలలను శ్రవణం చేయడం. మీరందరూ కృష్ణ లీలలు అనగానే భావనలోకి వెళ్ళిపోతున్నారు కళ్ళు మూసుకొని. సో కళ్ళు తెరుచుకొని భావనలోకి వెళ్ళవలసినదిగా విజ్ఞప్తి. సో నాకెప్పుడు కలుగుతుందో ఆ భావన అని తప్పిస్తూ ఉన్నాను. సో అందువల్ల కృష్ణ కథామృతం అన్నటువంటిది ఈ యొక్క భవరోగం నుంచి విముక్తిని పొందడం కోసం అది ఔషధం. ఇక్కడ ఈ బృందావన గోపికలు ఆ గిరిగోవర్ధన పర్వత లీల అన్నటువంటిది జస్ట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గిరిగోవర్ధన పర్వత లీలను గానం చేస్తూ మీరు ఈ వ్రజవాసులు వాళ్ళ యొక్క కీర్తనలు, పాటలు ఉంటాయి, చాలా తమాషగా ఉంటాయి. అన్నీ ఆ కృష్ణుని యొక్క లీలలను వర్ణిస్తూ ఆ పాటలన్నీ కూడా ఉంటాయి. మన ఆడపడుచులు ఇక్కడ ఏం చేస్తారు అంటే సినిమా పాటలు పాడుకుంటూ వంటలు వండుతారు. ఆ తిన్న దగ్గర నుంచి తిన్నోడికి, అంటే వంట చేసే వాళ్ళ చైతన్యం వంటలో ఉంటుందంట. అందుకని చెప్పి ఆ సినిమాల్లో ఉండే బాధలన్నీ మన జీవితాల్లోకి వచ్చేస్తాయి అవి తిన్నదాని వల్ల. సో ఇక్కడ గోపికలు వాళ్ళు పెరుగు చిలికి వెన్న తీసేదానికి కూడా కృష్ణుని యొక్క కీర్తనే. వంటలు వండేటప్పుడు కృష్ణుని యొక్క కీర్తనే, పిల్లలను లాలించేటప్పుడు కృష్ణుని యొక్క కీర్తనే. సర్వావస్థల యందు కూడా ఆ కృష్ణుని యొక్క స్మరణ లేకుండా వాళ్ళ జీవితాలను గడిపేటువంటి వారు బృందావన వాసులు. అన్ని సమయాల్లో ఆ కృష్ణుని యొక్క కీర్తనలు తప్పించి ఇంకా వేరే ఆలోచన వాళ్ళకి లేదు. ఎప్పుడు అదే స్మరణ. ఇద్దరు కలిశారు అంటే వాళ్ళు కృష్ణ కథ చర్చ జరిగేది బృందావనంలో. మనమేంటి అంటే ఇద్దరు కలిశారు అంటే మన గోళ్ళు ఉంటాయి. ఎరా ఎట్టుందని లైఫ్ అంటాడు. ఏం చెప్పమంటాం మామ, అసలు నాకే వచ్చే కష్టాలన్నీ అంట మొదలు పెడతాడు. వాడు మొత్తం వినేసి
ఓ సింతేనా నీ కష్టాల, నా కష్టాలు విన్నామంటే వీడికి 500 కేజీలు ఉంటే వాడు 1000 కేజీలు పెట్టేస్తాడు ఎత్తినాడు. ఇది మన గోలంతా ఇది. కానీ ఇవన్నీ కూడా ప్రెషర్ పెంచుతాయి మనకు జీవితంలో. ఆ ప్రెషర్ నుంచి ఉపశమనం కలగాల అంటే ఉపశమనం కేవలం కృష్ణ కథామృత శ్రవణం ద్వారానే అది వీలవుతుంది. కృష్ణ కథామృత శ్రవణం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వాలని చెప్పి టీవీ పెడతాం. టీవీలో న్యూస్ వస్తుంది. ఆ న్యూస్లో ఏం చూపించారంటే, అలాని ఊర్లో దొంగోళ్ళు వచ్చి నిద్రపోతుంటే బండరాళ్లతోటి తలుపు బద్దలు కొట్టేసి లోపలికి వచ్చి ఆ నిద్రించే వాళ్ళని కూడా తన్నేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. ఇది న్యూస్. ఆ న్యూస్ చూసి పడుకుంటే ఏం నిద్ర వస్తుంది చెప్పండి? మన తలుపులు ఎవడు బద్దలు కొడతాడా? మనల్ని ఎవడొచ్చి తంతాడా? మనల్ని ఎవడొచ్చి బిరువా బద్దలు కొట్టి మొత్తం లాక్కెళ్ళిపోతాడా? జీవితం అంతా కష్టపడి సంపాదించాము, అదంతా కూడా బోధ్యము. ఇంకేముంటుందో నిద్ర చెప్పండి? ప్రయాణానికి ముందు ఏదో టీవీలో చూసాం, బస్సు లారీ గుద్దుకొని ఒక 20 మంది పోయారు అని న్యూస్ అనమాట. అవి ఎక్కి బస్సు కూర్చున్నాం. ఇంకెట్టుంటుంది చెప్పండి? ఇంక డ్రైవర్ కొంచెం అడి తిప్పితే కూడా ఏమో ఏమో టెన్షన్. సో ఇట్లాగా ఈ ప్రాపంచికమైనటువంటి సమాచారం అయినా కానీ, ప్రాపంచికమైనటువంటిది ఏదైనా కానీ మనిషికి ఏం చేస్తుంది అంటే భయాందోళన కల్పిస్తుంది. అదే ఇప్పుడు మహావతార్ నరసింహ అనేదో సినిమా వచ్చింది, చాలామంది పోతున్నారు దానికి. సో అట్లాంటివి చూసామనుకోండి, అప్పుడేం కలుగుతుంది చూద్దాం. అప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి మాట వినలేదు. వినకపోయేసరికి సొంత బిడ్డని కూడా చూడకుండా దుర్మార్గుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు అంటే, తన కుమారుణ్ణి వధించండి అని చెప్పారు. అప్పుడు ఆ రాక్షసులు ఏం చేశారు? ప్రహ్లాదుని తీసుకెళ్ళి కొండల మీద నుంచి దొర్లించారు. కొండల మీద నుంచి దొర్లిస్తే అప్పుడు ఏమైంది? ప్రహ్లాదుణ్ణి భగవంతుడు తన స్వహస్తాలతో పట్టుకొని నేల మీద కూర్చోబెట్టాడు. భాగవతం ఏం వర్ణిస్తుంది అంటే, ఒక కోమలమైన పుష్పము కొమ్మ మీద నుంచి కిందకు రాలినప్పుడు అదేమి ఇరిగిపోవడం లేకపోతే అట్లా కోమలంగా ఉంది, అది అట్లా ల్యాండ్ అవుతుంది అనమాట. అట్లా ప్రహ్లాదుడు ఆ కొండ మీద నుంచి నేల మీదకి ఆ కోమలమైన పుష్పంలాగా ల్యాండ్ అయ్యాడు. ఏం జరగలేదు. ఆ న్యూస్ చూస్తే బస్సు ఎంకనే లారీ బస్సు గుద్దుకున్నారు, టెన్షన్. ఇక్కడ ఇది వినంగానే ఓహో, మనకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఆ దేవదేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, ధైర్యాన్ని మనకు కలిగిస్తుంది. ఈ సమాచారానికి ప్రాపంచిక సమాచారానికి ఉన్నటువంటి వ్యత్యాసం అది. పాములతో ప్రహ్లాదుడిని కనిపించడానికి ప్రయత్నం చేశారు. ప్రహ్లాదుడు సంపూర్ణమైన విశ్వాసంతో కూర్చొని ఏం చేస్తున్నాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రహ్లాదుడు భగవత్నామ స్మరణ చేస్తూ ఉన్నాడు. పాములు వచ్చాయి. భగవంతుడు ఏం చేశాడు? ఏ గరుత్మంత, నా భక్తుడిని పోయి కాపాడు అన్నాడు. గరుత్మంతుడు అంటే ఎగురుకుంటూ వచ్చేసాడు. వచ్చి ఆ పాములన్నింటినీ కూడా పట్టనెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇదేం కలిగిస్తుంది మనకు? విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇదే కృష్ణలీలలో కాళీయ మడుగులోకి వెళ్ళారు గోపాలురు. గోవులు వెళ్ళాయి. ఆ విషపూరితమైనటువంటి నీరు సేవించి గోపాలురు గోవులు మరణించారు. ఈ విషయం కృష్ణుడికి తెలిసింది.
కృష్ణుడు పరుగున అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ మృతులైనటువంటి గోపాలులను గోవులను ఆయన అమృత చూట్కులతోటి వీక్షించాడు. అమృత చూట్కులతోటి జస్ట్ అటు చూశాడు, ఒక గ్లాన్స్. ఏమైంది? గోపాలురు నిద్రపోయేటువంటి పిల్లలు నిద్రలోంచి మేల్కొన్నట్టుగా కళ్ళు నలుముకుంటూ లేచి కూర్చున్నారు. సో ఈ రకంగా ఏంటి అంటే భగవంతుని యొక్క లీలలు శ్రవణం చేయడం వలన మనకు నష్టప్రాయే శభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. మనలో ఉన్నటువంటి అభద్రతలు, ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు పోతాయి. భగవంతుని లీలలు శ్రవణం చేయడం వల్ల ఈ అభద్రతలన్నీ పోతాయి. అదే ప్రాపంచికమైన సమాచారం అంతా కూడా ఇన్సెక్యూరిటీని పెంచుతుంది. వ్యాపారస్తుడు ఉన్నాడు, పేపర్లో న్యూస్ చూశాడు, గుమస్తా ఓనర్ డబ్బులంతా దొంగిలించేశాడు అని చెప్పి. ఇంకా ఓనర్స్ అందరికీ గుమస్తాను చూస్తే టెన్షన్. ప్రపంచం అంతా నెగటివిటీ. ఎందువల్ల అంటే ఇక్కడ ఇది ప్రభుపాదులు వారు చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్మెన్ అంటారు. ఇప్పుడు జైల్లో జెంటిల్మెన్స్ ఉండరు. జైల్లో ఎవరు ఉంటారు? క్రిమినల్స్ ఉంటారు. ఈ భౌతిక జగత్తుని జైలు అన్నారు, దుర్గా అన్నారు. దుర్గా అంటే జైలు. సో ఇక్కడ అందరూ కూడా పాపం చేసినటువంటి జీవులందరూ కూడా ఇక్కడ ఉంటారన్నమాట. పాపం చేసినటువంటి జీవులు. సో మనం జైల్లోకి వెళ్ళిపోయి బా ఇప్పుడు ఎవరు మంచోళ్ళు లేరు ఏందబ్బా అనుకుంటే జైల్లో ఉండరబ్బా, అక్కడ ఉండేదంటే క్రిమినల్స్. మరి నువ్వు మంచి వ్యక్తిగా తయారవ్వాలా అంటే, మంచి ప్రదేశానికి వెళ్ళాలా అంటే జైలు నుంచి బయటపడాలి. అవునా కాదా? జైలు నుంచి బయటపడితే మామూలు సమాజంలో మంచి వ్యక్తులు ఉంటారు. సో అట్లాగే ఈ దుర్గా అన్నటువంటి జైలు భౌతిక జగత్తు నుంచి బయటపడడం కోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం మనం పొంది ఉన్నాము. కానీ వ్యక్తులందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు. ఇద్దరు వ్యక్తులు కలిస్తే మాటలు ఏముంటాయి చెప్పండి? ఏమన్నా సెటిల్ అయ్యావా? లేదు తమ్ముడు, ఇంకా కొంత సమయం పడుతుంది అంటే. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఇది సెటిల్మెంట్ ప్లేస్ కాదు. దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, టెంపరరీ, అశాశ్వతం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు. అశాశ్వతం. ధర్మరాజును అడుగుతాడు, ఈ యొక్క భౌతిక జగత్తులో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. కిం ఆశ్చర్యపరం, అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? అప్పుడు ధర్మరాజు చెప్తాడు, అందరూ చనిపోయేది అందరూ చూస్తున్నారు. ముత్తాత పోయాడు, తాత పోయాడు, తండ్రి పోయాడు, పినతండ్రి పోయాడు, అందరు చనిపోయేది అందరూ చూస్తున్నారు. కానీ ఎవడికి వాడు మాత్రం ఫెవికాల్ అంటించుకొని ఇక్కడ శాశ్వతంగా ఉంటాడని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఈ సృష్టిలో ఇంకోటి లేదు. కిం ఆశ్చర్యపరం. ఇంతకన్నా ఆశ్చర్యం ఏం లేదు. అందరూ యమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు. ఎవడికి వాడు మాత్రం ఇక్కడ స్థిరంగా ఉండాలని ఏర్పాట్లు చేసుకుంటాడు. వ్యాసుల వారి యొక్క తాతగారు శక్తి, ఆయన ఒకరోజు వ్యాస భగవానుల వారి దగ్గరికి వచ్చి ఏ వ్యాస, నిన్ను భగవత్ స్వరూపం అంటారు కదా అందరూ, నాకు మృత్యువు లేకుండా చేయబోయి అన్నాడు. అప్పుడు వ్యాసుల వారు అన్నారు, పుట్టినవాడికి గిట్టక తప్పదు, ఈ భౌతిక జగత్తు అందరూ పోవాల్సిందే, అది చేయలేను అన్నాడు. అంత మాత్రానికి నువ్వు భగవత్ స్వరూపం దేనికయ్యా? ఆ మాత్రం చేయకపోతే ఏదో ఒక రకంగా నాకు మృత్యువు లేకుండా చేయి అన్నాడు. తాతగారు కుదరదండి, అయినా మీరు ఎంతగా ప్రయాస అడుగుతున్నారు కాబట్టి మృత్యు యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన ఏమన్నా మీకు సహాయం చేస్తాడేమో చూద్దాం, నా చేతుల్లో అయితే ఏం లేదని తీసుకొని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు వ్యాసుల వారిని చూసి నమస్కరించుకొని, ఎవరు స్వామి వీరు తెలియనట్టుగా అడిగాడు. మా తాతగారండి, ఆయనకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అన్నాడు.
మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు ఏమన్నా సహాయపడతారేమో. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, నాదేం లేదు, కాలపురుషుడు ఆదేశిస్తాడు, ఆ కాలపురుషుడు ఆదేశాల మీదకి అన్నీ జరుగుతుంటాయి. కాలపురుషుని అడిగి చూద్దామని కాలపురుషుని పిలిచారు. కాలపురుషుడిని అడిగితే నువ్వేమైనా సహాయం చేయగలవా అంటే కాలపురుషుడు ఏమన్నాడంటే, నాదేం లేదండి, చిత్రగుప్తుడు చిట్టాపద్దుల నుంచి చెప్తాడు, ఈ టైం అయిపోయింది ఈ టైం అయిపోయిందని చదివి చెప్తాడు, నేను ఆదేశాలు ఇస్తాను, నాదేం లేదు, చిత్రగుప్తుని అడుగుదా అంట. చిత్రగుప్తుడిని పిలుస్తారు. చిత్రగుప్తుడు, ఏమయ్యా వీళ్ళ తాతగారికి మృత్యు లేకుండా ఉండాలంటే నువ్వేమైనా సహాయం చేయగలవా అన్నాడు. అంటే చిత్రగుప్తుడు అన్నాడు, నాదేం లేదు స్వామి, జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మ ఈ పుస్తకంలో రాస్తాడు, నేను కాదు రాసేవాడిని, నేను రైటర్ కాదు రీడర్. ఏంటి? చిత్రగుప్తుడు రైటర్ కాదు, రీడర్, చదువుతాడు. రాసేది ఎవరు అంటే పరమాత్మ. మరి పరమాత్మ ఎట్లా రాస్తాడు? పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టు. చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే మనం చేసే పాపాలు భగవంతుడికి ఎట్లా తెలుస్తాయా? ఎట్టంటే తెలుస్తాయి అబ్బాయి, ఆయన హృదయంలో కూర్చొని ఉన్నాడు, ఎక్కడో లేడు, హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. కూర్చొని నువ్వు చేసే ప్రతిదీ కూడా లెక్క రాస్తా ఉన్నాడు, లెక్క రాస్తా ఉన్నాడు. పాపం చూడండి, మనల్ని సృష్టించిన దానికి ఎన్ని పాటలు పడాలి భగవంతుడు. మన హృదయంలో కూర్చొని ఒక అకౌంటెంట్ పని చేస్తున్నాడు. ఆయన అకౌంటెంట్ అన్ని లెక్కలు రాసినట్టుగా మనం చేసే పుణ్యము పాపము అన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనకు ఫలితాలు ఇస్తాడు. హనుమంత ఉపదృష్ట, అనుమతి ఇచ్చేవాడు ఆ పరమాత్మ హృదయంలో కూర్చొని మనం చేసిన కర్మను బట్టి. ఇప్పుడు యజమాని మనం ఆయన దగ్గర పనిచేసినప్పుడు వీడు ఎన్ని రోజులు పనిచేశాడు, ఎన్ని గంటలు పనిచేశాడు మొత్తం నోట్ చేసుకొని దాన్ని బట్టి జీతం ఇస్తాడు, అవునా కాదా? అట్లాగే పరమాత్మ హృదయంలో కూర్చొని మనం ఎంత పుణ్యం చేశాం, ఎంత పాపం చేశాం, ఎంత భక్తి చేశాం, వీటిని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. చాలా మందికి తెలియదు, అరే ఎట్ట జరుగుతూ ఉంది ఇదంతా కూడా, నేను ఎవరో చూడకుండా తప్పు చేశాను కదా, ఎడ తెలిసిపోయింది? ఎవరు చూడకుండా ఉండే సమయమే లేదు. భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు అడుగుతాడు, ఎవడన్నా చేసిన పాపం శిక్ష పడకుండా ఉండాలా అంటే ఏంటి ఉపాయం స్వామి అంటాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ చెప్తాడు, 12 మంది సాక్షులు లేకుండా వాడు కానీ తప్పు చేస్తే అప్పుడు శిక్ష పడదు నాయన అంటాడు. ఎవరా 12 మంది సాక్షులు అంటాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, భూమి, ఆకాశము, గాలి, అగ్ని, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు. గాలి లేకుండా ఉండే ప్రదేశంలో నువ్వు కానీ పాపం చేస్తే అప్పుడు నీకు శిక్ష పడదు. గాలి లేని ప్రదేశంలో నువ్వే ఉండవు కదా, ఇంకా పాపం ఏం చేస్తావు నువ్వు? గాలి లేకుండా ఉంటే బతుకుతావా? మరి గాలి లేని ప్రదేశంలో పాపం చేస్తే అప్పుడు శిక్ష ఉండదంట. భూమి సాక్ష్యం అంట, మరి భూమి మీద ఉండకూడదు. ఆకాశం సాక్ష్యం అంట, ఆకాశం కింద ఉండకూడదు. దిక్కులు ఉండకూడదు, సూర్యచంద్రులు ఉండకూడదు. వీళ్ళందరూ లేనటువంటి సమయంలో నువ్వు గాన పాపం చేస్తే శిక్ష పడకుండా ఉంటుంది. కుదరదు కదా. ఇంతకుముందు పాపం చేసే ప్రవృత్తి జనాల్లో తక్కువగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ సత్యాలు రెగ్యులర్గా డిస్కస్ చేసేవాళ్ళు. వాళ్ళు పాపం చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు సూర్యుడు కనిపించేవాడు, భూమి కనిపించేది, ఆకాశం కనిపించేది, చంద్రుడు కనిపించేవాళ్ళు, దిక్కులు కనిపించేవాళ్ళు, గాలి కనిపించేది, అగ్ని కనిపించేది. అందువల్ల ఒరే వీళ్ళందరూ ఉన్నప్పుడు నేనట్ట తప్పించుకోలేను, పాపం చేసి చేయకుండా ఉండడమే ఉత్తమం. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎవడు చూస్తాడు రా కానీదా, ఇదే ఫిలాసఫీ మనం వినేది. ఎవడు చూస్తాడ్రా అనే ఆ మాట వచ్చింది అంటే చూసేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు అర్థం చేసుకోవాలా. ఇది సత్యం. లేనిది ఎప్పుడు డిస్కషన్ జరగదు. లేని దాని గురించి డిస్కషన్ ఎప్పుడు జరగదు. ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఉన్నాడా అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తాడు, ఏమయ్యా లేని వస్తువు గురించి ఎప్పుడన్నా డిస్కషన్ జరిగిందా? నువ్వు భగవంతుడు ఉన్నాడా అని డిస్కషన్ పెడుతున్నావంటేనే ఉన్నాడు కాబట్టే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఉన్నాడు కాబట్టే డిస్కషన్ జరుగుతూ ఉంది. లేని వస్తువు గురించి ఎప్పుడు డిస్కషనే లేదు. సో ఎవడు చూస్తున్నాడు అనేటువంటి మాట వచ్చినప్పుడే చూసేవాడు ఉన్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కనకదాసుల వారి గురువు గారు వ్యాసతీర్థుల వారు తలా ఒక అరటిపండు ఇచ్చాడు. ఎవరు చూడని ప్రదేశంలో తిని రమ్మన్నాడు. అందరూ వెళ్ళిపోయారు.
ఒక్కొక్కడు మూతులు రుచుకుంటా వచ్చేసాడు. గురువుగారు వ్యాసతీర్థుల వారు ఒకరిని అడిగారు, ఏ శిక్ష ఎట తిన్నావురా అన్నాడు. గురువుగారు బావి లోపలికి వెళ్ళి తిన్నాను, ఒళ్ళు చూడలేదు గురువుగారు అన్నాడు. ఇంకొన్ని అడిగాడు, నువ్వు ఎట్లా తిన్నావు అన్నాడు. గురువుగారండి నేను తలుపులన్నీ బంధించుకొని తిన్నానండి, ఆ బరి చూడలేదండి అన్నాడు. ఇంకోడు, మరి నువ్వు ఎక్కడరా తిన్నావు అన్నాడు. గురువుగారండి నేను 10 లోపలికి వెళ్ళిపోయి తిన్నానండి, ఎవరు చూడలేదండి అన్నాడు. కనకదాసులు వారి చేతిలో అట్లాగే ఉంది పండు. ఏనాయనా నువ్వు తినలేదన్నాడు. అప్పుడు కనకదాసు ఏమన్నాడు తెలుసా, స్వామి ఎవ్వరూ చూడని ప్రదేశంలో మీరు తినమన్నారు, ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు ఆయన చూడని ప్రదేశమే లేదు, అందువల్ల నేను తినలేకపోయాను. ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు ఆయన చూడని ప్రదేశమే లేదు. ఇంతకుముందు హింసా ప్రవృత్తి సమాజంలో తక్కువగా ఉండింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల వ్యక్తుల యొక్క చైతన్యం ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉండడం వల్ల సర్వత్రా ఆ దేవదేవుని చూడగలుగుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు తప్పులు చేసేదానికి వాళ్ళ మనసు ఒప్పుకునేది కాదు. ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే దైవత్వం లేనటువంటి సమాజం, దేవుడు లేనటువంటి సమాజం, అదే అన్ని సమస్యలకు కారణం అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తారు. మోక్షం గురించి మర్చిపోండి మీరు. సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా మెలగాలంటే కూడా వాడిలో మంచి చైతన్యం ఉండాలా. ఆ చైతన్యం రావాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఖచ్చితంగా ఉండాలా. అరే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నేను చేయొచ్చు, ఇది నేను చేయకూడదు. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే ఏమంటారు, రేషనల్ యానిమల్ అంటారు. రేషనాలిటీ అంటే విచక్షణ జ్ఞానము. హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్. ఆ విచక్షణ జ్ఞానం అనేది లోపిస్తే మనం జస్ట్ యానిమల్. కుక్క ఒకటి తింటా ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అరే అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఆలోచించదు, అందుకని దాన్ని జంతువు అన్నారు. ఆలోచన లేకుండా వ్యవహరిస్తే వాడు జంతువు. ఆలోచించాల, ఇది నేను చేయదగిందా చెయ్యకూడనిదా అని ఆలోచించి ప్రవర్తించాలి. ఆ ఆలోచన మనిషిలో వచ్చేటట్టుగా చేసేటువంటిదే ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన. ఇంతకు ముందు రోజుల్లో సీతమ్మ తల్లి ఒకటి చెప్తుంది. హనుమంతుల వారు రావణ సంహారం అయిపోయిన తర్వాత అప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను వచ్చినప్పుడు ఈ రాక్షసీ జనులు మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని చంపేయమంటారా అని హనుమంతుడు అడుగుతాడు. అప్పుడు సీతమ్మ చెప్తుంది, ఏ హనుమా, క్షమించడము కన్నా ఉత్తమమైనటువంటి ప్రతీకారం ఇంకొకటి లేదు. అయినా వీళ్ళు వాళ్ళ తప్పిదం ఏమీ లేదు, వాళ్ళ నాయకుడి ఆదేశాల మేరకు వాళ్ళు ప్రవర్తించారు. మీకు నేను కథ చెప్తాను విను అని చెప్పి ఒకరోజు ఒక వేటగాడు ఒక పులిని తరుముతూ ఆయుధంతో పోతున్నాడు. వాడు వెనకాల పులిని తరుముతూ పోతూ ఉంటే ఒక రాయి తట్టుకొని పడిపోయి వాడు ఆయుధం చేతి నుంచి దూరంగా పడిపోతే ఆ పులి ఇప్పుడు ఆయుధం లేదు కదా వీడి దగ్గర, వీడి మీద ఆక్రమణ చేసింది. వీడు ప్రాణాలు కాపాడుకునేదానికి పరిగెత్తుకుంటూ పోతుంటే ఒక చెట్టు మీద ఒక వృద్ధ వానరం కూర్చొని ఉంది. వీడు ఆ వానరాన్ని రిక్వెస్ట్ చేశాడు, నాకు కొంచెం సహాయం చేయి, చెట్టు ఎక్కేస్తాను, పులి నన్ను జరుగుతూ ఉంది చంపడానికి. ఆ వానరం చెయ్యి అందించింది, వీడు చెట్టు పైకి ఎక్కేశాడు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత ఈ పులి కింద ఉంది. వీడు పరిగెత్తుకొని వచ్చాడు, బాగా అలసిపోయి ఉన్నాడు కదా. ఆ వానరంతో అన్నాడు, నీ ఒళ్ళో కొంచెంసేపు నేను సేద తీరచ్చా అన్నాడు. ఖచ్చితంగా పడుకోవాలి. వీడు పడుకొని నిద్రపోతూ ఉంటే ఈ పులి అంటుంది ఆ వానరంతో, ఈ వేటగాడు నీకు శత్రువే నాకు శత్రువే, అయినా మనుషుల్ని నమ్మకూడదు, చాలా దుర్మార్గులు. మనమంటే పులి క్రూర జంతువు అని భయంగా జాగ్రత్తగా ఉంటారు, కానీ వాడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు వెనకాల కత్తి పెట్టేస్తాడో తెలియదు. వెరీ డేంజరస్. అంటే మనుషుల గురించి ఒక తమాషైన ఇది ఉంది. ఒక వ్యాపారస్తుడు గానుగ నూనె వ్యాపారం చేస్తున్నాడంట. ఎద్దుకి
గానుగని కట్టేస్తే తిరుగుతూ ఉందంట. వీడు వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఒకడు కొనుక్కునేదానికి వచ్చాడు. వస్తే వీడు గమనించాడు, ఆ ఎద్దుని వ్యాపారం చేసేవాడు పట్టించుకోవట్లేదు, అది తిరుగుతూ ఉంది. వీడు ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా ఆ ఎద్దు నువ్వు పట్టించుకోవట్లేదు, నీ పాటికి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, ఆ తిరగకుండా నిలబడుకుంటే నువ్వేం చేస్తావు, పని జరగదు కదా అన్నాడు. లేదండి, దాని మెడలో గంటలు కట్టాను, అది తిరుగుతుంటే గంటల శబ్దం వస్తుంటుంది, నాకు ఆగిపోతే ఆ గంటలు శబ్దం ఆగిపోతే అప్పుడు పోయి 2 దెబ్బలు వేస్తాను, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ కొనడానికి వచ్చినోడు ఏమన్నాడంటే, ఏమండి ఆ ఎద్దు ముందుకు కదలకుండా ఒకే దగ్గర నిలబడుకొని తల ఇట్టా ఇట్టా ఆడిచ్చినా కానీ శబ్దం వస్తుంది కదా, అప్పుడు మీరు మోసపోతారు కదా అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అన్నాడు, ఆ ఎద్దుని ఎంత తెలివైంది కాదులే అన్నాడు. ఎక్కడ లేని చావు తెలివితేటలని మనిషికే వస్తాయి. ప్రతి జీవి ప్రకృతి ప్రకారం నడుచుకుంటా ఉంటుంది. యాక్చువల్గా తెలివితేటలు భాగవతం ప్రకారం ఎందుకు ఉన్నాయి అంటే, ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ తెలివితేటలు భగవంతుడు మనకిచ్చాడు. కానీ ఆ తెలివితేటలన్నీ మనం దేనికి ఉపయోగిస్తున్నామంటే, చావు తెలివితేటలు అన్నీ మనల్ని మనం నాశనం చేసుకునేదానికి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాం. పైపెచ్చు మన తెలివితేటలు ఎట్టుంటాయో ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఎవడో అయ్యవాడు ఒకడు ఉన్నాడంట. పిల్లలందరినీ, ఒరే ఈరోజు చాలా తెలివైన ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తారా అన్నాడు. అడగండి సార్ అన్నారంట పిల్లలు. రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి ఓయ్ అన్నాడండి. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి ఈయన వయసుకి ఏం సంబంధం? పిల్లలందరూ కూడా బిక్కుముఖాలు వేశారండి. ఒకడు మాత్రం నేను చెప్తాను సార్ అన్నాడండి. చెప్పోయ్ అన్నాడండి. మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడండి. అప్పుడు అయ్యవారు బిక్కుముఖం వేశాడండి. ఒరే ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగామన్నాడండి. అప్పుడు వాడు అన్నాడండి, దాందేముంది సార్, నాకు ఒక అన్నున్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడు. వాడు హాఫ్ మ్యాడ్ 24 ఇయర్స్, మీరు ఫుల్ మ్యాడ్ 48 ఇయర్స్ అని చెప్పేవాడు. సో మన తెలివితేటలన్నీ కూడా ఇట్లా ఉంటాయి, మన తెలివితేటలన్నీ కూడా ఇట్లాగా ఉంటాయి. సో కర్మ అన్నటువంటిది పరమాత్మ హృదయంలో ఉండి ప్రతిదీ కూడా ఆయన రాస్తూ ఉంటాడు. భాగవతం ఏం చెప్తుంది అంటే, భగవంతుడు స్వయంగా గీతలో చెప్తూ ఉన్నాడు, ఆ బ్రహ్మా భువనాన్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం దేనికి వినియోగించాలా అంటే, ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఈ శరీరాన్ని కుటుంబాన్ని పోషించుకునే దానికి చేస్తూ మిగిలిన సమయాన్ని భగవంతుడిని చేరుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా, మిగిలిన సమయాన్ని. కానీ మనం ఏంటి అంటే, అద్దె ఇంటిని అలంకరించుకునే దాంట్లోనూ సమయం అంతా గడిపేస్తూ ఉన్నాం. ఎవడన్నా అద్దె ఇంట్లో ఉండి, ఒరే ఈ ఇంటికి ఫాల్ సీలింగ్ లేదే, దీనికి ఫాల్ సీలింగ్ చేయించుకుందాము, ఒరే సిమెంట్ ఫ్లోరింగ్ ఉందే, మార్బుల్ ఫ్లోరింగ్ లేదే, మార్బుల్ ఫ్లోరింగ్ చేయించుకుంటాము, దీనికి కలర్ వేయించుకో. నువ్వు అవన్నీ చేసుకుంటే యజమాని వచ్చి ఒకరోజు ఖాళీ చేయమంటాడు. ఖాళీ చేయకపోతే గుండాలను పంపిస్తాడు. ఎవరా గుండాలంటే యమకింకర్లు. వాళ్ళు మెర్సిలెస్ అన్నమాట. అసలు యమకింకర్లు ఎవరో తెలుసా? నరకంలో కొన్ని వేల సంవత్సరాలు నరక బాధలు అనుభవించేసి ఉంటారంట. సీజన్డ్ క్రిమినల్స్ అన్నమాట. వాళ్ళకి యమకింకర్లు పోస్ట్ ఇస్తారంట. వాళ్ళు ఏ స్థాయికి ఆ నరకంలో బాధలు అనుభవించి సీజన్డ్ అయిపోయి ఉంటారంటే, మామూలుగా కొత్తగా తీసుకెళ్ళిన నూనెలో దోస్తే వాడు అమ్మా అయ్యా వద్దు అంటాడు. కానీ వీడు కొన్ని వేల సంవత్సరాలు ఆ నూనెలో ఏగుంటాడు అనమాట. తోసేస్తావా, నువ్వెందుకు తోయడం, నేనే పడిపోతా, అని పడిపోతాడు అనమాట. నరికేస్తారా, నువ్వెందుకు నరకడం, కత్తిటిచ్చేయి, నేనే పొడి చేసుకుంటా అంటే వీడు అలవాటు అయిపోయాడు. పొడిపిచ్చి నరికిచ్చి ఏడ్చి వీడు అలవాటు అయిపోయాడు. అటువంటి క్రిమినల్ ఫెలోస్ని యమకింకర్లు పోస్ట్ ఇస్తారంట. అంటే వాడికి మెర్సీ లేదు. వాడన్ని వేల సంవత్సరాలు అనుభవించాడు కదా ఆ బాధలు. మనం వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇప్పుడే ముది మనవరాలు పెళ్లి కుదిరింది, కొంచెం
పెళ్ళి చూసి వస్తానురా, పెళ్ళి లేదు గిల్లి లేదు రారా అంటే వాళ్ళు మనం అనుభవించాం కదా, ఈయన ఎందుకు వదిలేయాలా ఆ ఫీలింగ్లో ఉండేవాళ్ళు యమకింకర్లు. అది కాకుండా చిత్రగుప్తుడు ఏంటి అంటే వీడు చచ్చేటప్పుడు చాలా దిగాలుగా పెట్టాడు ముఖం, చచ్చేటప్పుడు చాలా దిగాలుగా పెట్టాడు ముఖం. కానీ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే వీడు చేసిన పాపాలన్నీ లిస్టు అడిగి చెప్పి పంపిస్తాడు, బయోగ్రఫీ. అందుకని వీడు ఎంత అమాయకంగా ఫేస్ చూపించినా కానీ వాడు ఎంత క్రూరంగా ముందు పాపకృత్యాలు చేశాడు అనేటువంటిది చిత్రగుప్తుడు వీడికి పిక్చర్ చూపించి పంపించారు కాబట్టి ఇలా కరుణ ఉండదు ఈ యమకింకర్లు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు వీధి కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఉచ్చేసి లాగి బండిలో వేసుకుని వెళ్ళేవాడు. సేమ్ అట్టాగే ఆ యమపాశం అనేది వేసి లాక్కొని పోతూ ఉంటారు యమకింకర్లు. వాళ్ళకేం కరుణ ఉండదు, మన మీద కరుణ ఉండదు వాళ్ళకి. సో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా అట్లా ఉంటాయి. అందువల్ల మనం ఏంటి అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఈ దుఃఖాలయం నుంచి బయటపడడం కోసం, విముక్తి కోసం మార్గాన్ని ఎత్తుక్కునేదానికి, సో మనుష్య జన్మ ఎత్తిన తర్వాత పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేయాల. ఆ పరమ సత్యం ఏంటి? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ దుఃఖాల నుంచి విముక్తి ఎట్లా కలుగుతుంది? మనం ఈ భౌతిక జగత్తులో ఉండి హ్యాపీనెస్ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కానీ కుదరదు. ప్రభుపాదులు ఒకటే చెప్తారు, మరుగుదొడ్లో మల్లెపూ వాసన రాదు, అక్కడ వచ్చే వాసన వేరుగా ఉంటుంది. సో ఈ దుఃఖాలయంలో నువ్వు ఆనందంగా ఉండలేవు. మన ఒరిజినల్ ప్లేస్ భగవంతుని రాజ్యం, వైకుంఠం, ఆధ్యాత్మిక జగత్తు. అక్కడికి వెళ్ళడానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి, మనుష్య జీవితాన్ని వినియోగించాలి. సో వ్యాసుల వారి తాతగారు ఆయన మృత్యువు లేకుండా కోరుకున్నాడు. సో యమధర్మరాజు చెప్పాడు నా చేతుల్లో ఏం లేదన్నాడు, కాలపురుషుడు చెప్పాడు నా చేతుల్లో ఏం లేదన్నాడు. చిత్రగుప్తుడు ఏమన్నాడు అంటే నేను రాయను స్వామి, ఈ పుస్తకంలో పరమాత్మ అందరి హృదయంలో ఉండి జీవుడు చేసే పనులన్నింటిని బట్టి ఈయన పరమాత్మ రాస్తాడు, నేను రైటర్ని కాదు రీడర్ని, మీ తాతగారి గురించి ఏమి రాస్తుందో చదివి చెప్పమంటే చెప్తాను అన్నాడు. అదన్నా చేయవయ్యా అన్నాడు వ్యాసుల వారు. అప్పుడు ఈ శక్తి అన్న పేజీ తీశాడు చిత్రగుప్తుడు. మనందరికీ ఒక పేజీ ఉంది తెలుసా, అక్కడ నరకంలో చిత్రగుప్తుడి దగ్గర మన పేరు మీద ఒక పేజీ ఉంటుంది. అక్కడ దాంట్లో మనం కూర్చున్న దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మొత్తం రాసేసి ఉంటారు హిస్టరీ. దాన్ని బట్టి కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటాడు భగవంతుడు. సో ఈయన పేజీ తెరిచాడు, తెరిచి ఫస్ట్ లైన్ చదివాడు, ఈయనకు మృత్యువు లేదు అన్నాడు. అప్పుడు ఆ వ్యాసుల వారి తాతగారు ఆనందానికి అవధులు లేవు. మృత్యువు లేదంట నాకు అని ఎగరపోయాడు. ఆగండి స్వామి, రెండో లైన్ ఉంది అన్నాడు చిత్రగుప్తుడు. ఈయనకైతే మృత్యువు లేదు, నలుగురు వ్యక్తుల్ని ఏకకాలంలో ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పోతాడు ఈయన అని. ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అంటే వ్యాసుడు, యమధర్మరాజు, కాలపురుషుడు, చిత్రగుప్తుడు. ఈ నలుగురిని ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పోతాడు. పోయాడు, పట్టుపోయాడు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం, ఇది శాశ్వతం కాదు. కానీ ప్రతి ఒక్కరూ అజ్ఞానంలో, ఇందాక యమధర్మరాజు భీష్మ పితామహుడు ధర్మరాజుని అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? కిం ఆశ్చర్యపరం. అందరూ చనిపోయేది అందరూ చూస్తారు, కానీ ఎవరికి వాడు మాత్రం ఫెవికాల్ అంటించుకొని నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం లేదు, ఆశ్చర్యకరమైన విషయం లేదు. సో అందువల్ల సత్యాన్ని తెలియపరుస్తుంది. అరే నాయన, పాపాలు చేసి కకృతితోటి అది ఇది చేసి కర్మ పెంపొందించుకొని దుఃఖాలు తెచ్చుకునేది ఏంటి? అయినా ఏది పర్మనెంట్ కాదు, ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. ఒకరోజు అన్నీ వదిలిపెట్టాలా. ఒక రాజుకు 4 భార్యలు ఉన్నారు. మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడంట, రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడంట, మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్పుకునేవాడంట, 4వ భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదంట. ఆడు మృత్యు సమయం వచ్చింది, మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమే నువ్వు అడిగిందంతా ఇచ్చాను కదా, నేను వెళ్ళిపోతున్నాను, నాతో వస్తావా అన్నాడు. ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు, పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదని నన్ను మొదటి భార్య. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని తీసుకెళ్ళాను కదా, నువ్వు వస్తావా నాతో అని అడిగాడంట. రెండో భార్య చెప్పింది, మీరు పోయిన తర్వాత నేను ఇంకోటితో వెళ్ళిపోతానని అన్నాడు. మూడో భార్యతోటి కష్ట సుఖాలని చెప్పుకున్నాడు, నువ్వన్నా వస్తావా నాతో అంటే, రామనామ సత్యహై అని చెప్పి వల్లకాడు దాకా వస్తాను, ఆ పైన రాను అనిందంట మూడో భార్య.
నాలుగో భార్య జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఏం ముఖం పెట్టుకొని అడుగుతాడు? నిరాశతో వెళ్ళిపోబోతుంటే నాలుగో భార్య స్వామి అని పిలిచింది. నేను వస్తాను మీతోటి అనింది. ఆ నాలుగో భార్య ఎవరు అంటే పరమాత్మ ఉన్నాడు అనే విషయం కూడా మనం గుర్తించట్లేదు. కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ కరుణతోటి మనతో వస్తున్నాడు. అది పరమాత్మ. మూడో భార్య వల్లకాడు దాకా వస్తాం, ఆ పైన రాను అనింది. ఆ మూడో భార్య ఎవరు అంటే మన స్నేహితులు, బంధువులు. జీవితంలో ఏం జరిగినా వాళ్ళ చెవులు కొరికేస్తాం, కానీ ఎక్కడి దాకా వస్తారు వాళ్ళు? వల్లకాడు దాకా వస్తారు, ఆ పైన రారు. ఇది మూడో భార్య. రెండో భార్యతోటి ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళాడు. రెండో భార్య ఏం చెప్పింది? మీరు పోయిన తర్వాత నేను ఇంకోరు వెనకాల వెళ్ళిపోతాను అని. ఎంతో మంది ప్రధానమంత్రులు వెళ్ళిపోయారు, ఆ ప్రధాని అనే పదవి వాళ్ళ వెనకాల వెళ్ళలేదు, ఇంకోటి వెనకాల వెళ్ళిపోయింది. మన పేరు ప్రతిష్ట రెండో భార్య. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాం, పలానోడు పలానది అని చెప్పి. రేపు మనం పోయిన తర్వాత అంబానీ పోతే ఇంకో కొడుకు వస్తుంది, అంబానీ అయిపోయింది, పేరు ప్రతిష్ట. ఇంకోటి వెనకాల వెళ్ళిపోయింది, అది రెండో భార్య. ఒకటో భార్య కోరిందంతా ఇచ్చాడు, పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనింది. ఆ మొదటి భార్య ఎవరు అంటే ఈ శరీరం. ఈ శరీరం ఏం డిమాండ్ చేస్తే అన్నీ ఇస్తాం. మామిడి పండ్ల సీజన్ అయిపోతుంది, మామిడి పండ్లు తినాలా, సపోటా సీజను, లేకపోతే ఈ ఐస్ క్రీమ్ తినాలా, అది తినాలా, ఇది తినాలా, ఏం కోరితే బాడీ అన్నీ ఇస్తాం, అన్ని సౌకర్యాలు ఇస్తాం. ఈ డ్రెస్ కావాలా, ఆ డ్రెస్ కావాలా, ఓ ఎవ్రీథింగ్, ప్రతిదీ ఇస్తాం. కానీ అది వస్తుందా మనతోటి? పోయిన తక్షణం అప్పుడు దాకా ఏమన్నారు? మామగారు అన్నారు, నాన్నగారు అన్నారు, అన్నగారు అన్నారు, తమ్ముడు గారు అన్నారు. పోయిన తర్వాత ఏమన్నారు? బాడీ ఎత్తేయాలి, బాడీ ఎత్తేయాలి, బాడీ ఎత్తేయాలి. మరి అన్నగారు, మామగారు ఏమయ్యారు? ఆ నాన్నగారు, మామగారు ఎవరో తెలుసా? బాడీ కాదు, లోపల ఉన్న జీవుడు. ఆ జీవుడు లేకపోతే ఆ బాడీకి వాల్యూనే లేదు. నో వాల్యూ, నో వాల్యూ. సో అందువల్ల ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుంది అంటే, నువ్వు ఆత్మస్వరూపుడివి. ఈ శరీరం ఒక అద్దె ఇల్లు. అద్దె ఇల్లు కోసం కకృతి పడి డెకరేట్ చేసుకోబాకు. అనవసరంగా నిరాశతో వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? సత్యంలో జీవించు. నీ ఆత్మను నువ్వు ఉద్ధరింపజేసుకునే దానికోసం నువ్వు జీవితాన్ని గడుపు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనిషికి తెలియపరుస్తుంది. ఇది తెలియని దానివల్ల మనం బాధ్యతారహితంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. బాధ్యతారహితంగా. ఎడారిలో ఒంటి ఉంటుందంట, అది అక్కడ ముళ్ళ చెట్లు ఉంటాయి, తినడానికి ఏమి ఉండవు. ఆ ముళ్ళ చెట్టు నవ్వులుతుందంట. నవిలితే దాని ముళ్ళు దాన్ని నాలుగు కూర్చొని రక్తం కారుతుంది. ఆ ఎడారిలో ఉంటే ఏమనుకుంటుంది తెలుసా? ఈ చెట్టును నవలుతుంటే కొంచెం నొప్పి ఉంది, కానీ రక్తం వస్తుంది దీంట్లో నుంచి అనుకుంటాను. ఎంత మూర్ఖత్వం కదా! చెట్టులో నుంచి వచ్చింది రక్తం, దాని నాలుక ఆ ముళ్ళ వల్ల తూట్లు పడిపోయి దాని రక్తం తాగుతూ చెట్టు నుంచి వచ్చింది అనుకుంటుందండి. సో ఇక్కడ కూడా మన రక్తాన్ని మనం తాగుతూ ఉన్నాం. శరీరంలో శక్తి రక్తం ద్వారా వస్తుంది. ఆ శక్తి ద్వారా చేసే పని వల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మళ్ళీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మన రక్తాన్ని మనమే తాగుతున్నాం. అట్టని చెప్పి కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. ఇది కర్మభూమి. కానీ ఏ కర్మ చేస్తే నీకు ఆనందం వస్తుంది, ఏ కర్మ చేస్తే నీకు దుఃఖం వస్తుంది అనేటువంటి సత్యాల్ని మానవ యంత్రానికి మాన్యువల్ అయినటువంటి భగవద్గీత ద్వారా మనం తెలుసుకొని మన జీవితాన్ని గడపాల. భగవద్గీత స్వామి ప్రభుపాదుల వారు చెప్తారు, మానవ యంత్రానికి మాన్యువల్ అంటారు. ప్రతి యంత్రాన్ని సృష్టించినప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు. దాంట్లో ఆ యంత్రాన్ని ఎట్లా వాడితే ఆ యంత్రం స్మూత్గా నడుస్తుంది అన్నటువంటి సత్యాలు ఉంటాయి. ఈ మానవ యంత్రాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు భగవద్గీత అన్నటువంటి మాన్యువల్ ఇచ్చాడు. దాంట్లో ఈ యంత్రాన్ని వాడితే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైన రిపేరు లేకుండా ఈ యంత్రం ఎట్లా నడుస్తుంది అన్నటువంటి సత్యాలు భగవద్గీతలో ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటి అంటే, ఎవరికన్నా భగవద్గీత చదవండి బాబు అంటే, గురువుగారు అప్పుడే దేనికండి, 60-70 సంవత్సరాల తర్వాత యంత్రం పని అయిపోయింది. యంత్రాన్ని చదవాలన్నా మాన్యువల్, అది ఎట్లా వాడాలో తెలియక పిచ్చిగా వాడేసి రిపేర్లు అయిపోతే అప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే ఉపయోగం ఏముంది? రిపేర్లు అయిన తర్వాత, రిపేర్ కాకముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది రిపేర్ కాకముందే ముందే తెలుసుకోవాలి దాని మెకానిజం. సో మనం అందరం దురదృష్టం ఏంటి అంటే, గురువుగారు భగవద్గీత 60-70 సంవత్సరాల తర్వాత కదండి, అప్పటికి నీ పని అయిపోయిందండి. చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. 60-70 సంవత్సరాల తర్వాత కూడా అయిపోయింది.
ఇప్పుడు శవం బండి మీద పెడుతున్నారు అంతే భగవద్గీత. ఆ శవం తీసుకెళ్లే బండి మీద భగవద్గీత శ్లోకాలు పెట్టి తీసుకెళ్తున్నారు. ఉపయోగం ఏముంది? వాడు లేడు, పోయాడు. పోకముందు చదువుంటే ఏదన్నా ఒక ముక్కన్న బుర్రలోకి వెళ్ళి ఉంటే వాడి జీవితం ధన్యమై ఉండేది. నువ్వు అప్పుడు కాకుండా పోయిన తర్వాత పెడుతున్నావు. అట్లీస్ట్ ఆ శవంతో పోయే వాళ్ళైనా రియలైజ్ అవుతారా అంటే వాళ్ళు వినేది లేదు. సో అందువల్ల మనం ఏది ఎందుకు అనుసరించాలా అనే సత్యం తెలుసుకునేదానికి తెలివితేటలు ఇచ్చాడు. జంతువులకు తెలివితేటలు లేవు. ఇప్పుడు జంతువులు ఎక్కడా కూడా ఒరే చలికాలం వచ్చింది, చాలా చల్లగా బాధలు పడుతున్నాం, ఎండాకాలం వచ్చింది, ఈ ఆకలి దప్పికలు ఈ చాలా ఇబ్బందులు పెడుతున్నాయి, అందుకని మనందరం కూర్చొని పిల్లులన్నీ ఒక దగ్గర చేరి ఒక సత్సంగం పెట్టుకుందాము, జీవిత పరమార్థం తెలుసుకుంటాము అని ఎక్కడన్నా జరిగింది అటువంటిది? కుక్కలన్నీ ఒక దగ్గర కూర్చొని మనం జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుంటాము. వాటికి అవకాశం లేదు, కేవలం మనుషులకు మాత్రమే ఉంది. అందుకోసమే తెలివితేటలు ఇచ్చాడు. అందుకనే ప్రశ్నించేటువంటి అవకాశాన్ని మనుషులకు ఇచ్చాడు. అందుకని వేదం చెప్తుంది, పరమ సత్యాన్ని తెలుసుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఉపయోగించు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదన్నా ఉందా అని తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం. కేవలం 4 ప్రక్రియలకు కాదు, అవి జంతువులు కూడా చేస్తాయి. అందుకనే మహాభారతం దాన్ని ఖండిస్తుంది. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతా పశువీ నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మే నహీనా పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఇవన్నీ కూడా సమన్వవేతా పశువీ నరాణం. ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. పశువులకి 4 విషయాలు: కొట్లాడడం, సంపర్కం చేయడం. ఈ 4 బిజీ. ఆ 4తోటి మనం కూడా ఆ 4తోటే బిజీగా ఉంటే ఇంకా మనకు జంతువుకి వ్యత్యాసం ఏముంది? ఏం వ్యత్యాసం? ఏం లేదు. అట్లీస్ట్ మనకన్నా జంతువులు చాలా బెటర్ అంటాడు స్వామి ప్రభుపాదులు. 4 రోడ్ల కోటల్లో ఒక బస్తా బియ్యం పెట్టండి, పక్షి వస్తుంది, ఎంత కడుపుకు అవసరమో అంత తినేసి ఎగిరి వెళ్ళిపోద్ది. జంతువు వస్తుంది, దానికి ఎంత తినడానికి అవసరమో తినేసి వెళ్ళిపోద్ది. మనిషి వస్తాడు, వాడు మహా అంటే రోజుకు 1 కేజీ తింటాడు అనుకుందాం, కానీ వాడు బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎవరు బెటర్? బస్తా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అయ్యే బెటర్ కదా మనకన్నా. సో అందుకని ఈ యొక్క మానవ సమాజంలో మనిషి మృగంలాగా ప్రవర్తించకుండా మనిషిలాగా ప్రవర్తించాలా అంటే విచక్షణా జ్ఞానం అనేది ఉండాలా. ఆ విచక్షణా జ్ఞానము వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ఆ విచక్షణా జ్ఞానం వస్తుందో అప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం ఉన్నంత వరకు సమాజంలో శాంతి లేదు. ఆ మనిషిలో ఉన్న మృగత్వం, మనిషిలో ఉన్న రాక్షసత్వం పోవాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలా. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం ఇప్పుడు ఎట్టుంటుంది, మనుషులు ఒక దెబ్బ కొడితే 2వ దెబ్బ కొట్టాలని, హమ్ కిసీ సే కమ్ నహీ, ఇది మన చైతన్యం. కానీ ఆధ్యాత్మిక చింతన ఎట్లా ఉంటుందో చూడండి. ఏక్నాథ్ బాబా ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తి పందెం కాశాడు. ఆయన శాంతస్వరూపుడు, ఆయన కోపం వచ్చేటట్టు చేస్తే 10,000 వరహాలు నీకు ఇస్తానన్నాడు. ఈ దుర్మార్గుడు పందెం కాసినోడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏక్నాథ్ బాబా కూర్చొని భగవత్ నామం చేసుకుంటూ ఉంటే పోయి ఉమ్మూసాడు మొహాన్. ఆయన పల్లెత్తు మాట్లాడకుండా గంగలోకి పోయి స్నానం చేసి మళ్ళా వచ్చి కూర్చున్నాడు, మళ్ళా జపం చేసుకున్నాడు, మళ్ళా ఉమ్మూసాడు, మళ్ళా వెళ్ళిపోయి గంగలో పోయి స్నానం చేసి మళ్ళా వచ్చి కూర్చున్నాడు, మళ్ళా ఉమ్మూసాడు. 108 సార్లు అట్లా ఉమ్మూసిన తర్వాత 108 సార్లు ఈయన గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. వీళ్ళలో పరివర్తన కలిగింది. ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించండి, మీకు అపరాధం చేశాను అన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా ఏమన్నాడు తెలుసా? నీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను అన్నాడు. 108 సార్లు మీ మీద ఉమ్మూస్తే రుణం అంటారు ఏంటయ్యా అంటే, 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించావు. నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను? నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను? ఊహించుకోండి, ఆధ్యాత్మిక చింతన వల్ల క్షమాగుణము, ఓర్పు, సహనము ఇటువంటివన్నీ మనిషిలో ఉంటే. సో మనిషి చాలా క్రూరం.
సో ఈ పులి చెప్పింది ఆ కోతితోటి, ఈ మనుషుల్ని నమ్మకూడదు, వాడిని తోసేస్తే నేను వాడిని చంపేసి వెళ్ళిపోతాను, వాడు వేటగాడు, నీకు శత్రువు నాకు శత్రువు అని. అప్పుడు ఆ కోతి అనింది, నన్ను నమ్ముకొని నాకు శరణాగతుడయ్యాడు, అటువంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేయడం కన్నా బ్రహ్మహత్యా పాతకం అది, అటువంటి పాపం నేను చేయనని. కొంచెం సేపటికి వేటగాడు లేచాడు నిద్ర లేచి, అప్పుడు కోతి అనింది, నిన్ను మోసి మోసి నేను అలసిపోయాను, కొంచెంసేపు నీ ఒళ్ళు నేను నిద్రపోవచ్చా అని. అంటే ధారాళంగా నిద్రపోవచ్చు అని. అప్పుడు ఆ కోతిని వేటగాడు ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఇప్పులేమంటుంది తెలుసా, ఏ వేటగాడ, నీ శరీరమా కోతి శరీరమా నాకు ఇంపార్టెంట్ కాదు, నా ఆకలి తీరాలి. నాకు ఒకసారి ఆకలి తీరిన తర్వాత మళ్ళీ ఆకలి వేసేంత వరకు ఎవరి జోలికి వెళ్ళను. మీలాగా కాదు బస్తా బస్తా ఎత్తుకెళ్ళడం, అటువంటి మెంటాలిటీ మాకు లేదు జంతువుల్లో. సో ఆ కోతిని కింద దోసేయి, నేను ఆ కోతిని తినేసానంటే ఆకలి తీరిపోతే నేను వెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు నీ పాటికి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి వేటగాడుతూ అంటాడు ఆ పులి. ఆ మాట అనగానే వీడేం చేస్తాడంటే కోతిని దోసేస్తాడు. మరి కోతి వృక్షరాజం, అదేంటి అంటే పడిపోతూ ఎగురుతూ కొమ్మను పట్టుకున్నాడు. అప్పుడు మళ్ళీ పులి ఏమంటుందంటే, చూసావా మనుషుల్ని నమ్మకూడదన్నాను, వాడు నీకు ద్రోహం చేశాడు, ఇప్పటికైనా వాడిని కిందకు దోసేయి, నేను వాడిని చంపేస్తాను, నీకు చేసిన ద్రోహానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను, వాడిని కిందకు దోసేయాలి. అప్పుడు ఆ కోతి అంటుంది, ఎవడన్నా ఒకడు దుర్మార్గపు దుష్టబుద్ధితోటి మనకేదన్నా కష్టాన్ని కలిగిస్తే అదే దుష్టబుద్ధితోటి మనం ప్రతీకారం తీర్చుకుంటే వాడికి మనకు ఇంక వ్యత్యాసం ఏముంటుంది, నేను వాడి మీద ఏం ప్రతీకారం తీర్చుకోను, నేను ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఆ కోతి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ కథ హనుమంతుల వారికి సీతమ్మ తల్లి చెప్పి, ఈ రాక్షసి జనుల తప్పేం లేదు నాయన, రావణాసురుడి ఆదేశాల మేరకు నన్ను కష్టపెట్టారు, క్షమించడానికి మించిన ప్రతీకారం లేదు, వీళ్ళందరినీ మనం క్షమించేసి వెళ్ళిపోదామని చెప్పి సీతమ్మ హనుమంతుల వారికి చెప్పి ఆ రాక్షసి జనులందరినీ కూడా క్షమించి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారని. ఇటువంటి గొప్ప గొప్ప ఇతిహాసం, చరిత్ర, దీన్నన్నింటినీ కూడా ఇంతకుముందు దేవాలయాలు ఉండేటివి, ఆ దేవాలయాల్లో సాయంత్రం అయితే సత్సంగం జరిగేటువంటిది, ఆ సత్సంగంలో ఇటువంటి మంచి మాటలు వినేవాళ్ళు, వాళ్ళలో కొన్ని దుష్టబుద్ధులు ఉన్నా కానీ ఆ మంచి మాటలు వినడం వల్ల ఆ దుష్టబుద్ధుల్ని ఆ మందిరంలోనే వదిలేసి సత్ప్రవర్తనలతోటి ప్రతి ఒక్కరూ కూడా ప్రవర్తించుకునేటువంటి వారు. అట్లాగా సమాజంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. ఈ సత్సంగాల వల్ల లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. సో ఈరోజు ఏంటి అంటే దేవాలయాల్లో కూడా చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. మనకు అసలు ఓపిక అస్సలు ఉండదు. పనికిమాలిన టీవీ సీరియల్స్ ముందు కూర్చొని గంటలు గంటలు, మొన్న ఆయన నాతో బాధపడుతూ చెప్తున్నాడు, మాకే బోల్డ్ అని కష్టాలు ఉన్నాయి గురువు గారు, నా భార్య ఎప్పుడు ఆ సీరియల్స్ ముందు కూర్చొని అంటే ఏడుస్తూ ఉంటుంది, దానికి ఎక్కడ బీపీ గీపీ వచ్చి గుండె రోగాలు వస్తాయని భయంగా ఉంది నాకు, ఎవరు ఆ సీరియల్స్ మానేవే అంటే మానేయదు. సో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రవచనం మొదట్లో కష్టాలు వచ్చేటువంటి దానికోసం ఖర్చు పెట్టి మనం సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వస్తే మేమేం ఛార్జ్ చేయము, మంచి మాటలు 4 చెప్తాం, అవి వింటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, జీవితానికి ఒక మార్గదర్శకం, కానీ మనకు అవి ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, భార్యాభర్తలు ఇద్దరు వస్తారు, ఏదో కామెడీగా ఏదన్నా కొన్ని చెప్పినప్పుడు నవ్వుకుంటా వింటూ ఉంటారు. ఈ నియమం పాటించాలా, ఇట్టుండాలా, వ్యసనాలకు దూరంగా ఉండాలా, అది తినకూడదు, ఇది తినకూడదు, ఏదైనా మంచి మాటలు చెప్పామనుకోండి ఒకరొకరు ఇటు చూసుకుంటారు, సైకిల్ చేసుకుని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి కోసం? మీకోసమే. మేమేమో మా ఆచార్యులు గురువులు కృప వల్ల ఏదో ఒక మంచి మార్గం దొరికింది పోతా ఉన్నాం. సో మేము పొందే ఆనందాన్ని మీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాము. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితాలు హ్యాపీగా ఉంటాయి అన్ని రకాలుగా. సో అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఇస్కాన్లో ఈ యొక్క మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునేదానికి మార్గదర్శకం ఇవ్వడం జరుగుతుంది. సో యుగధర్మం హరే కృష్ణ మంత్రం, మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. చాలామందికి ఈ రోజుల్లో అసలు ఆధ్యాత్మిక చింతన ఎందుకు అని, ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, మీరేమో ప్రచారం చేయమన్నారు ధర్మం గురించి, ఎవరు వినట్లేదు, ఇంత టెక్నాలజీ ఉంది, అంత ఇది ఉంది, ఇంకా మాకు దేనికి ఆధ్యాత్మిక చింతన అంటున్నారు, ఎట్లా వాళ్ళకి కన్విన్స్ చేయాలా అని చెప్పి అడుగుతారు. అప్పుడు గురువుగారు ప్రవచనం మధ్యలో గొంతు తడుపుకునేదానికి కొంచెం నీళ్లు గ్లాసులో పెట్టుంటారు. అప్పుడు గురువుగారు అది తీసుకొని ఇట్లా పెట్టుకొని,
నేను ఒక 10 నిమిషాలు ఈ గ్లాస్ ఇట్లా ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అంటాడు. శిష్యుడు అంటాడు ఏం కాదంటాడు. గంట సేపు పట్టుకుంటే ఏమవుద్ది, చేయి లాగేస్తుంది. రోజంతా పట్టుకుంటే ఏమవుద్ది, చేయి ప్యారలైజ్ అయిపోద్ది అంటాడు. కింద పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటారండి. అప్పుడు గురువుగారు నవ్వుతూ చెప్తాడు, మనసులో ఎవడన్నా కష్టం 10 నిమిషాలు మోస్తే బాగానే ఉంటుంది, గంట సేపు ఆ కష్టాన్ని మొయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. రోజంతా మనసులో ఆ కష్టాన్ని మొయ్యాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఎప్పటి కష్టాలు అప్పటికప్పుడు దించి కింద పెట్టేటట్టుగా దోహదపడతాయి, మార్గాన్ని చూపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కడికి అవసరం. అది మీరు గమనించండి, మందిరానికి వచ్చాం, భజనలో పాల్గొన్నాం, భగవంత్ సేవలో పాల్గొన్నాం, ప్రవచనంలో పాల్గొన్నాం. ఇప్పుడు మీ ఈఎంఐ బాధలు ఏమైనా గుర్తొచ్చాయా, లేకపోతే ఇంట్లో సమస్యలు ఏమైనా గుర్తొచ్చాయా? ఈ గంట సేపు ప్రశాంతంగా అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నామా లేదా? మరి ఆ హ్యాపీనెస్ని రోజంతా కూడా ఉంచుకోవాలా అంటే అది ప్రాక్టీస్ చేయాలా? అది ఎట్లా ఉంచుకోవాలనేటువంటి మార్గదర్శకం చూపించేదానికే ఇస్కాన్ సంస్థను స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన అమెరికాకి వెళ్ళి ప్రచారం చేశారు. అప్పుడు హిప్పీ కల్చర్ ఉండింది. ఆ హిప్పీ కల్చర్ అంటే ఏంటంటే వాళ్ళు జీవితంలో అన్నీ అనుభవించేశారు. లాస్ట్కి డ్రగ్స్ అవి ఇవి అన్నీ అనుభవించేశారు. ఎలుకల్ని తిన్నారు, పందుల్ని తిన్నారు, కుక్కల్ని తిన్నారు. తినంది తిండి లేదు, తాగని పానీయం లేదు, చెయ్యనటువంటి చర్య లేదు. అన్నీ చేసినా కానీ ఏం సంతృప్తి లేదు. జుట్లన్నీ పెంచుకొని మత్తు పదార్థాలు సేవించి వీధుల్లో పడిపోయి పిచ్చి పిచ్చిగా ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఉపన్యాసాలు విని అంత మారిపోయారు. అప్పుడు ఒక ఆయన రిపోర్టర్ అడిగాడు ప్రభుపాదుల వారు, మీరు అమెరికాకు వచ్చి ఏం చేశారు మీరు అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు, హిప్పీల్ని హ్యాపీలుగా మార్చాను అన్నాడు. హిప్పీల్ని హ్యాపీలుగా మార్చాను, ఇంతకన్నా ఏం కావాలి. తర్వాత ఇంకోసారి ఇంకొక ఆయన అడిగాడు, గురుగారు భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం మ్యాజిక్ చేయలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్తారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చోన్నారు. మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? సమాజానికి కావాల్సింది ఏంటి అంటే ఉంగరాలు సృష్టించడం, వాచ్యలు సృష్టించడం కాదు. ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి. మనిషి నడవడికలో మార్పు తీసుకురావాలా, ఇది సమాజానికి అవసరం. ఇది సమాజానికి అవసరం. మీరు అనుకోవచ్చు, మనిషి నడవడికలో మార్పు తీసుకురావడం ఏమో అది పెద్ద కష్టమా? అమ్మో, సామాన్యం కాదు. మన ఇంట్లో వాళ్ళనే మార్చలేం మనం. చాలా కష్టం మనుషుల్ని మార్చడం. ఒక వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్తున్నాడంట. తీర్థయాత్రలకు వెళ్తుంటే ఇంతకుముందు భిక్షాటం తీసుకొని వెళ్ళేవారంట తీర్థయాత్ర. ఎందుకంటే ఆ ఆహాన్ని చంపుకునే దానికి అందరి దగ్గర భిక్ష. తర్వాత ఆ భిక్ష ఇచ్చినోడికి కూడా ఆ డబ్బులు తీర్థయాత్రలకు ఖర్చు పెడితే వాడికి కూడా ఫలం వస్తుందంట. అందుకని భిక్షాటం చేసి వెళ్ళేవాళ్ళంట. వాడు ఒక దుకాణం ముందుకు వెళ్ళి, అయ్యా తీర్థయాత్రలకు వెళ్తున్నాను, భిక్ష ఏంటని అడిగాడంట. ఆ దుకాణం యజమాని కుమారుడు బయట ఉన్నాడంట. వీడు భలే టైం దగ్గరికి వచ్చాడు, మా నాయన పిల్లికి కూడా బిచ్చం పెట్టడు, అటువంటి వాడి దగ్గరికి వచ్చాడు. అయినా ఆ కుమారుడికి ఒక ఆలోచన కలిగిందంట, మా నాయన జీవితం అంతా కూడా వ్యాపారం వ్యాపారం డబ్బులు డబ్బులు అని చెప్పి అల్లాడాడు, ఇతనితోటి తీర్థయాత్రకు పంపిస్తే కొంచెం పుణ్యమన్నం వస్తుంది. నాన్నగారు మీరు కూడా ఇతనితో తీర్థయాత్రలకు వెళ్ళండి అన్నాడు. ఏయ్, నేను వెళ్తే వ్యాపారం ఎట్రా అన్నాడండి. మనలాగే వ్యాపారం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి అని చెప్పి నచ్చజెప్పి పంపించాడండి. ఈ భక్తుడు ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ దేవుణ్ణి దర్శించినా, ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా, ఏ తీర్థంలో స్నానం చేసినా ఇట్టున్నాడంట. ఇప్పుడు మీరన్నా నేను ఏదైనా చెప్తుంటే కొంతసేపు నవ్వుతున్నారు, కొంతసేపు ఆనందం, ఏం ఫీలింగ్స్ లేవు వాళ్ళు. ఏం రాయిలాగా ఉన్నాడు, చాలా సీరియస్గా. చివరికి కాశీకి వెళ్ళారంట. ఆ కాశీ విశ్వనాథుని చూసిన తర్వాత కూడా ఏం మార్పు లేదు. తర్వాత ఆ బయటకు వస్తే మరీకర్ణిక ఘాట్ అని ఉంది. అక్కడ శ్మశానాలు రాత్రి పగలు తగలబెడుతుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత వీడు నిట్టూర్చాడంట, అన్నాడంట. ఈ భక్తుడు అనుకున్నాడు, శ్మశాన వైరాగ్యం అంటారు, ఎటువంటి వాడు కూడా శ్మశానానికి వెళ్తే ఆడ తగలబడే శవాలను చూస్తే ఒకరోజు మన పరిస్థితి కూడా ఇంతే కదా ఇంకని చెప్పి శ్మశాన వైరాగ్యం వచ్చేసినట్టుంది, వీళ్ళు నిట్టూరుస్తున్నారు అని చెప్పి వీళ్ళు వైరాగ్యం వచ్చేసిన. ఏమిటండి నిట్టూరుస్తున్నారు అన్నాడు. అంటే చాలా తప్పు చేశాను రా జీవితంలో అన్నాడు. ఈ భక్తుడు అనుకున్నాడు, అయిపోయిందిరా ఇంక వీడు మారిపోయాడు, శ్మశానం చూసేసరికి చాలా తప్పు చేశానని కూడా అనేస్తున్నాడు. ఏంటండి మీరు చేసిన తప్పు? వీడు అనుకున్నాడు, జీవితంలో ఏదో విలువలు తెలియకుండా నేనేదో జీవితం గడిపేశాను, డబ్బు డబ్బు వ్యాపారం వ్యాపారం అని చెప్పి భగవంతుని సేవించలేదు అని చెప్పి వీడిలో ఏదో సాక్షాత్కారం కలిగింది అనుకొని, ఏంటండి మీరు చేసిన తప్పు అన్నాడు. అప్పుడు వాడన్నాడంట, విలువలు తెలియకుండా బట్టల వ్యాపారం చేశాను,
కట్టెల వ్యాపారం చేస్తుంటే ఆదాయం బాగా వచ్చుండేది. ఇక్కడ చూడు ఎన్ని శవాలు తగలు పెడుతున్నారు, కట్టెలు ఎన్ని ఏం చేస్తున్నారు. సో మనుషుల్లో మార్పు తీసుకురావడం అంత సామాన్యం కాదు. కానీ స్వామి ప్రభుపాదుల వారు ఆయన పవిత్ర సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా 70 సంవత్సరాల వయసులో పర్యటించి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి యుగధర్మమైనటువంటి నామ సంకీర్తన అందరికీ ఇచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు బృందావనానికి వెళ్ళండి, మనకన్నా సీరియస్గా ఫారినర్స్ అన్ని దేశాల నుంచి మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, కొన్ని వేల మంది వచ్చి ఆ కృష్ణుడిని సేవించి తరిస్తూ ఉంటారు. మాయాపూర్ వెళ్ళండి, అక్కడికి కొన్ని వేల మంది వచ్చి ఆ భగవంతుడిని సేవించుతారు. ఇవన్నిటికీ కూడా మూలం ఎవరు అంటే స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచం అంతా కూడా ఈ సనాతన ధర్మాన్ని ఇచ్చి ఆయన మార్పు తీసుకొని వచ్చారు. అందుకని స్వామి ప్రభుపాదుల వారితో చెప్పారు, భారతీయులు ప్రపంచానికి మార్గదర్శకం ఇవ్వాలా. మన దగ్గర అంత జ్ఞాన సంపద ఉంది, అంత జ్ఞాన సంపద ఉంది. ఆయన బ్రిటన్ వెళ్ళినప్పుడు, లండన్ వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్టర్స్ వచ్చి, ప్రెస్ వాళ్ళు వచ్చి ప్రభుపాదుల వారిని అడిగారు, మీరు మత మార్పిడికి వచ్చారా, ఏం చేయడానికి వచ్చారు అసలు ఇక్కడికి అని చెప్పారు, అడిగారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, 200 సంవత్సరాలు మా మీద పరిపాలన చేసి చాలా విలువైనవని చెప్పి కోహినూరు విజయం లాంటి అటువంటివన్నీ తీసుకెళ్లారు. అసలైన విలువైన వజ్రాన్ని వదిలిపెట్టేసి వచ్చారు మీరు. 200 సంవత్సరాలు మమ్మల్ని పాలించి ఆ విలువైన వజ్రం మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో కోహినూరు కన్నా ఇంకా విలువైనది ఏదో ఉన్నట్టుంది, అది పట్టుకొచ్చారైనా. ఏంటి ఆ వజ్రం అన్నారు. ఆ వజ్రం సనాతన ధర్మం అని చెప్పారు. మీరు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పాలించి సనాతన ధర్మాన్ని మీరు ఆచరించకుండా వెళ్ళిపోయారు, అది ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పి స్వామి ప్రభుపాదులు వాళ్ళ లండన్లో చెప్పారనమాట. సో అందువల్ల మన దగ్గర ఎంతో విలువైనటువంటి ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరూ శాంతిగా ఆనందంగా జీవించగలరు. ఇది మనం పాటిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా ఉండడానికి మనం ప్రయత్నించాలా. భారతీయుని యొక్క ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం అది అని చెప్పి ఆచార్యులు ప్రభుపాదులు వారు చెప్పారు. అందువల్ల మీరందరూ కూడా ఈ భగవద్గీత, భాగవతం, యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని మీరందరూ కూడా మీ జీవితంలోకి తీసుకొని మీ జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.